జిల్లా భువనగిరి ఎస్సీ హాస్టల్ను ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. హాస్టల్లో ఇద్దరు బాలికల ఆత్మహత్యపైన కవిత ఆరా తీశారు. హాస్టల్ పరిస్థితులపైన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇక ఇద్దరు 10వ తరగతి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని కవిత వెల్లడించారు. ఆత్మహత్య వెనుక నిజాలు నిగ్గు తేల్చాలని కవిత డిమాండ్ చేశారు. అవుటర్స్ హాస్టల్లోకి వచ్చారని కవిత అనుమానాలు వ్యక్తం చేశారు. సూసైడ్ నోట్ కూడా మేడం కొంచెం అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే అందులో మేడం వాడేం కనుక్కున్నాను మేడం ఏమంటారు ప్రతి ఒక్కరు సూసైడ్. ఇద్దరు ఆడపిల్లలు 10వ తరగతి చదువుతున్నటువంటి ఆడబిడ్డలు ఇద్దరు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం 2, 3, 4 రోజులు అవుతున్నప్పటికి కూడా మరి పోలీసు వాళ్ళకి ఎటువంటి కారణాలు సరిగ్గా దొరకడం లేదని చెప్పడం జరిగింది. మరి జరిగినటువంటి ఇష్యూ చాలా దారుణమైనది, హృదయ విదారకంగా ఉన్నది. ఇద్దరు ఆడపిల్లలు ఒకటే రూమ్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం, మరి ఒక అనుమానాస్పద రీతిలో ఉన్నటువంటి సూసైడ్ లెటరు, ఇక్కడ చూస్తున్నటువంటి పరిసర ప్రాంతాలు అన్నీ కూడా కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నాయి. మరి పోలీస్ వాళ్ళు తక్షణమే మంచిగా ఇన్వెస్టిగేషన్ తరోగా చేసి దోషులు ఎవరన్నది నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్స్టర్నల్గా బయట నుండి ఎవరో వచ్చారు అనేటటువంటి అనుమానాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. కాబట్టి యాజమాన్యం కూడా ఈ అంశంలో సంపూర్ణంగా పోలీసులకు సహకరించాలి. పోలీసు వాళ్ళు పారదర్శకంగా మరి ఇన్వెస్టిగేషన్ చేసి తక్షణమే రిజల్ట్ ఇవ్వాలి. ఇది మనం పేరెంట్స్గా కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు మరి వాళ్ళు ప్రెషర్కి తట్టుకోలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారా లేకపోతే ఇంకేదైనా